ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు భీష్మ ఏకాదశి సందర్భంగా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి వ్రతములు నిర్వహించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భీష్మ ఏకాదశి శనివారం రావడంతో భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు శుక్రవారం రాత్రి 9 గంటల నుండి వ్రతం టికెట్ల విక్రయించి తెల్లవారుజామున 1 గంట నుండి వ్రతములు ప్రారంభించారు. అలాగే 2 గంటల నుంచి దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ ప్రత్యేక పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేశారు. పిల్లలకు పాలు, బిస్కెట్లు, పెద్దవారికి పులిహోర, దద్దోజనం, పరిశుభ్రత, సెక్యూరిటీ, అన్నదానం, హెల్త్ సెంటర్స్, ప్రసాద విక్రయ కేంద్రాలు, దీపారాధన చేసుకునే ప్రదేశాలలో ప్రత్యేక ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భీష్మ ఏకాదశి పర్వదినం ఈరోజు సుమారు 12,000 వ్రతములు భక్తులు ఆచరించవచ్చునని అధికారులు తెలిపారు. శ్రీ స్వామివారి అమ్మవారు దర్శనార్థం విపరీతమైన రద్దీ నెలకొంది. ఒక ప్రక్కన పెండ్లి జంటలతో, మరో పక్కన సత్యనారాయణ స్వామి నామ సంకీర్ణతలతో రత్నగిరి పుణ్యక్షేత్రం కలకలలాడింది. మన కుటుంబానికి అన్న వస్త్రానికి 2 రోజులు వచ్చారు. చేసే పనులు ఆటంకం లేకుండా ఉండాలి. ఉద్యోగం, వ్యవసాయ వ్యాపారం బాగుండాలి. మీ సంతానానికి చదువుబాటు రావాలి. సంతానం మీరు ఎంత గొప్పగా వ్రతం చేశారనేది ఇక్కడ ప్రధానం కాదండి, ఎంత భక్తితో గడవనాలనేది ఇక్కడ ముఖ్యం. కట్టమునే కోరివాడు కూడా స్వామివారి వ్రతాన్ని ఆచరించాడు. వ్రతాన్ని చేయడం వల్ల కోరేవాడు కూడా మిక్కిలి ఇగోది మా కుర్రోడు కష్టపడుతుంది.